క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము శాస్త్రుల ప్రశ్నలు, పన్నాగములు, క్రీస్తు యొక్క సమాధానములు. మార్కు సువార్త 11వ అధ్యాయము 27 నుండి 33 వచనములు. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తే అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి, ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో యేసుక్రీస్తును చిక్కుపరచవలెనని, ఆయనను తప్పుపట్టవలెనని ఒక చెడ్డ ఆలోచనతో కొందరు వ్యక్తులు ఆయన యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాము. వారిలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, హెరోదీయులు ఆయన యొద్దకు వచ్చినట్టుగా మనము చూస్తుంటున్నాము. అయితే వీరందరూ సమాజంలో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నవారు. పాత నిబంధనను వ్రాసేవారు ఈ శాస్త్రులు. బాగా చదువుకున్నవారు, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవారు, దానిని బోధించేవారు. అటువంటి వీరు క్రీస్తును చిక్కులో పెట్టవలెనని పన్నాగములు పన్ని ఆయనను ఈ విధముగా ప్రశ్నిస్తుంటున్నారు. క్రీస్తును ప్రశ్నించిన మొదటి ప్రశ్నను మనము చూచినట్లయితే, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెను అని వారు యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాము. ప్రియులారా, ఏ కార్యములను గూర్చి వారు ప్రశ్నిస్తున్నారంటే, యేసు యెరూషలేములో జయోత్సవముతో ప్రవేశించడము, దేవాలయంలో క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టడము, దేవాలయంలో గుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరచడము, వీటన్నిటిని బట్టి వారు ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తుంటున్నారు. ప్రియులారా, మనము ఈ దినాన ఏ స్థితిలో ఉన్నామో మనము కూడా వారి వలె ఆయన అధికారాన్ని ప్రశ్నించే వారముగా ఉన్నామా? ఆయన సృష్టి యావత్తును చేసి దానిపైన మనకు అధికారాన్ని ఇచ్చినవాడు. సృష్టికర్త అయిన దేవునిని గుర్తించక శాస్త్రులు, ప్రధాన యాజకులు వారి హోదా పోతుందని ప్రజలకు భయపడి ఆయనను దేవునిగా ఒప్పుకోలేకపోయారు. ఆయనే మెస్సియా, రాజు అని అంగీకరించలేదు. ప్రియులారా, మరి ఈ దినాన నీవు దేవుని అంగీకరించే స్థితిలో ఉన్నావా? ఒక్కమారు నిన్ను నీవు ప్రశ్నించుకో. రెండవ ప్రశ్నగా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని వారు ప్రభువును అడిగినట్టుగా చూస్తుంటున్నాము. ఆనాటి కాలంలో చరిత్ర చెబుతున్న విషయాలను మనము గమనించినట్లయితే, యూదుల ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, దేవుడే మాకు అధికారి కాబట్టి దేవునికే మేము పన్ను చెల్లిస్తాము, ప్రభుత్వానికి చెల్లించము అనే ఆలోచన వారు కలిగి ఉన్నవారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానముగా దేవుడు, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి అని సమాధానము చెప్పినట్లుగా మనము లేఖన భాగంలో చూడవచ్చు. మరి ప్రభువు ఆ విధంగా ఎందుకు చెప్పాడంటే, కైసరువి కైసరుకు అంటే కైసరు ప్రభుత్వము ద్వారా వారు కొన్ని సదుపాయాలు పొందుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి అని ప్రభువు సెలవిస్తుంటున్నాడు.
దేవునివి దేవునికి అంటే దేవుడు మనలను పోషించేవాడు, మన సృష్టికర్త, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించేవాడు గనుక దేవునివి దేవునికి చెల్లించాలి. అవే మనమిచ్చేటటువంటి దశమ భాగం అయి ఉంటుంది. ఇక మూడవదిగా మనము చూచినట్లయితే సదుకాయలు అడిగినటువంటి ప్రశ్న, పునరుత్థానములో ఆ స్త్రీ ఎవరికి భార్యగా ఉండును అని మోషే మాటలను జ్ఞాపకం చేస్తూ వారు ఈ విధముగా ప్రశ్నను అడుగుతుంటున్నారు. సదుకాయలు ఆధ్యాత్మిక ప్రపంచము భౌతిక ప్రపంచము వలనే ఉంటుంది అని పొరబడుతున్నారు. లేఖనాలను, దేవుని శక్తిని వారు అర్థం చేసుకోలేక పొరబడ్డారు. పునరుత్థానము అంటే విడదీయలేని, విరగొట్టబడలేని సజీవమైనటువంటి సంబంధము. భౌతికంగా చనిపోయినప్పటికీ దేవుని యందు ఉంచిన విశ్వాసము వలన వారు సజీవముగా దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసంలో ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు కూడా ఆయనే దేవుడు. రాబో తరము వారికి ఆయనే దేవుడుగా ఉంటాడు. కేవలము మనము సజీవుడైన దేవుని సహవాసంలో ముందుకు సాగాలి. ప్రియులారా, అందుకే లేఖనాలను, దేవుని శక్తిని మనము సంపూర్ణముగా తెలుసుకొనగలిగితే ఆధ్యాత్మికంగా మనలను మనము బలపరుచుకొనగలుగుతాము. సదుకైల వలె పొరపాటు పడము. ఇక చివరి ప్రశ్న, ప్రధానమైన ఆజ్ఞ ఏది అని శాస్త్రులు క్రీస్తును ప్రశ్నిస్తున్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తుంటున్నాము. అలనాడు యూదా మత బోధకులు 600 ఆజ్ఞలు నియమించి ఉన్నారు అని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ 600 ఆజ్ఞలలో ఏది ముఖ్యమైనదో, ఏది పాటించాలి అనే సందేహము వారికి కలిగినప్పుడు దేవుడు ఈ విధముగా వారికి సమాధానం ఇస్తుంటున్నాడు. మనము మన దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, మనలను సృష్టించినవాడు, మనలను నడిపించేవాడు. పాపం వలన చచ్చిన స్థితిలో ఉన్న మనలను తన ప్రాణమును పెట్టి మనలను రక్షించినవాడు గనుక మనము ఆయనను ప్రేమించువారమై ఉన్నాము. అదే విధముగా మన పొరుగు వానిని మనము ప్రేమించువారముగా ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఒక వ్యక్తి సిలువలో యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని గ్రహిస్తే, ఆయన ప్రేమను గ్రహిస్తే ఇతరులను అదే విధముగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమను పొందుకున్న నీవు ఆ ప్రేమను పొరుగువారితో పంచుకోవాలి, వారిని ప్రేమించాలి. పొరుగువానిని ప్రేమించాలి అనేది ఒక ఆజ్ఞ, అంతేకాని అది నీ జీవితంలో ఒక ఆప్షన్ లాగా ఉండకూడదు. ప్రియులారా, వివిధమైనటువంటి ప్రశ్నల ద్వారా ఆయనను చిక్కులో పెట్టవలనని ప్రయత్నించినప్పుడు సరి అయిన బోధను వారికి అందించి వారి అపోహలను తొలగించి సత్య మార్గాన్ని వారికి ఆయన బోధించినాడు. వారు ఆయనను అంగీకరించక తృణీకరించినారు. మరి మనము కూడా ఆ విధంగానే ఉండక ఆయన సజీవుడని, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని ఆయనను అంగీకరించి విశ్వసించి ఆయనను ప్రేమిస్తూ ఆయన ప్రేమను ఇతరులకు అందించే వారముగా ఉంటూ ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభువు ఆశపడుతుండగా అటు జీవితమును జీవించుటకు దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. ఈ దినమును మా జీవితాలలో అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు. విన్న వాక్యమును మా హృదయంలో ఫలించుటకు మీ సహాయమును మాకు దయచేయండి. పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె, అజ్ఞానుల వలె మేము ఉండకుండా నా ప్రభువా, మీ యందు భయభక్తులు గలవారమై నామకార్థ క్రైస్తవుల వలె మేము ఉండకుండా అనుదినము వాక్యములోనూ ప్రార్థనలోనూ మా విశ్వాసములోనూ ఎదుగుచు సంపూర్ణమైన భక్తి జీవితమును జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.